వై నాట్ 175 అన్న వారందరికీ తగిన బుద్ధి చెప్పారన్నారు ఉండి కూటమి అసెంబ్లీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు. RRR తన అభిప్రాయాలను ఐ న్యూస్ తో పంచుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి జగన్ అని చెప్పి వైసీపీకి 14 స్థానాలు కూడా వస్తాయనుకోవట్లేదన్నారు. తనపై స్వతంత్ర అభ్యర్థిని కూడా బాగా ఆర్థికంగా ఇచ్చి పోటీకి దింపిన ప్రజలు తన వైపే నిలిచారన్నారు. తనను 56,421 ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ను నమ్మి పందాలు కాసి డబ్బులు పోగొట్టుకున్న వారందరికీ ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానన్న రఘురామకృష్ణంరాజుతో మా ప్రతినిధి ఏటూరు భార్గవ్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ నుంచి రఘురామకృష్ణంరాజు భారీ ఎత్తున కూడా మెజారిటీ కొనసాగుతుంది. సార్ ఏంటి సార్, ముందు త్రిముఖ పోటీ అన్నారు, రకరకాల ఊహాగానాలు వచ్చినాయి, ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే ఎలా అనుకోవచ్చు? చాలా ఊహించిన దానికన్నా కూడా ప్రజాస్పందన చాలా ఎక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పి నేను ఎప్పుడో అనుకున్నా. 4 సంవత్సరాలుగా అతని మీద పోరాటం చేస్తున్నా. కానీ ప్రజల్లో ఏ వ్యక్తిని కూడా ఇంత దారుణంగా అసహించుకుంటారని నేను కూడా ఊహించలా. కుటుంబ సభ్యులు ముందు చీ అన్నారు, రాష్ట్ర ప్రజలు చీ అన్నారు. నేను ఎప్పుడో నాకు గుర్తు 20 రోజుల క్రితం అన్నా, అందరూ వదిలేశారు, ఇంకా నువ్వు బ్రతికెందుకు అని. అదే చెరపకురా చెడేవు. ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న ఫండమెంటల్ రైట్స్ అన్నీ హరించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాలాగా ఎందరో ప్రజలందరూ కలిసి సాధించిన అద్భుతమైన విజయం. ఇది మామూలు విజయం కాదు. బాగా వస్తే ఒక 14 వచ్చే దిశగా